బొబ్బర్లో బఠానీ తాలింపు వేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు బొబ్బర్లో నైట్ నానబెట్టుకోవాలండి. నైట్ నానబెట్టుకోవాలి. ఈ ఉడికించిన బఠానీ అండి. వాటికి కావాల్సింది కొంచెం ఉప్పు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కారం, పసుపు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. ముందుగా కడిగి పెట్టుకున్న వాటర్తోనే కుక్కర్లో వేసి ఒక విజిల్ రానివ్వాలి. ఇవి తొందరగానే ఉడుకుతాయండి, ఎక్కువ విజిల్స్ అవసరం లేదు. తాలింపుకి రెడీ చేసుకోవాలండి. పెనం పెట్టాను, వేడైంది. కొద్దిగా నూనె, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ వేగిస్తూ ఉండాలండి. పచ్చిమిరపకాయలండి, కొద్దిగా కారం, పచ్చిమిర్చి వేసాను కాబట్టి చాలా తక్కువ వేసుకోవాలండి కారం. కొంచెం పసుపు, చిటికె ఉప్పు, బఠానీ, ఉడికించి పెట్టుకున్న బొబ్బర్లండి, ఈ ఉప్పు, కారం, మసాలా ఇదంతా పట్టేంత వరకు కొంచెం కలపాలండి. కొంచెం వాటర్ ఉంటుంది కదండి, ఉడికించిన వాటర్ ఇది పూర్తిగా ఎగిరిపోవాలి. చూడండి, మొత్తం తడి లేకుండా అయిపోయింది. ఇది కప్పగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బలంగా ఉంటుంది. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఆఫీస్కి వెళ్ళే ముందు ఒకసారి టిఫిన్ తినబుద్ధి కాదు. అలాంటప్పుడు ఇలాగ ఒక కప్పు చేసుకుని తినేస్తే అది చాలా ఆరోగ్యం అండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్దీ ఫ్రై అండి. ఇది స్టవ్ కొద్దిగా ఆపేయాలండి. వాటర్ కొద్దిగా ఉండగానే ఆపేయాలి, లేదంటే మాడిపోతుంది. మాడిపోతే అసలు తినలేము. మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. దగ్గరికి వచ్చిన తర్వాత పెనం తొందరగా అడుగెట్టేస్తుంది. అడుగు పట్టకుండా ఉండాలంటే కొంచెం ఓపికగా కలుపుకుంటూ ఉండాలి. పిల్లలకైతే కారం కొంచెం తగ్గించేయండి. పెద్దవాళ్ళకైతే కొంచెం కారం తింటారు కాబట్టి కొంచెం వేయచ్చు. ఇంకా కొంచెం కారం, ఉప్పు ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది.